అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఉద్యోగం, నిరుద్యోగం ఈ ప్రధానంగా యువత దగ్గర నుంచి యూత్‌గా వచ్చిన దగ్గర నుంచి అని అంటుంది. సో, ఉద్యోగం, నిరుద్యోగంలో కూడా రకాలున్నాయి. కొన్ని నిరుద్యోగాలు వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు కాలానుగుణమైన నిరుద్యోగం ఉంటదక్కడ. అదొక రకమైన పరిస్థితి. అంటే వ్యవసాయం జరిగేటప్పుడు ఉ ఉపాధి మార్గాలుంటాయి. వ్యవసాయం పనులు అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుంటారు. అదొక రకమైన నిరుద్యోగం. కొన్ని పారిశ్రామిక రంగంలో కంపెనీలకు సంబంధించి కొన్ని సీజన్ అయిపోయింది. పత్తి సీజన్‌లో పత్తి ఫ్యాక్టరీలుంటాయి. కాటన్ ఫ్యాక్టరీలు. తర్వాత అది అయిపోతాయి. అదొక రకమైనటువంటి సీజనల్ నిరుద్యోగం. దాంతో పాటు కొంతమంది బాగా ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఎక్కువ మంది కార్మికులు, ప్రొడక్షన్ డిమాండ్ తగ్గినప్పుడు తక్కువ కార్మికులు. అదొక రకమైనటువంటి నిరుద్యోగం. సో, కొంతమంది లేజినెస్‌గా ఉన్న నిరుద్యోగం. కొంతమంది పని చేస్తున్నా గూడా, పని చేద్దామని అనుకున్నా గూడా పని దొరకదు. ఇది రియల్ నిరుద్యోగం. ఇట్లా రకరకాల నిరుద్యోగాలున్నాయి దేశం మీద, ప్రపంచం మీద. సో, వాటికి సంబంధించి కొంతమంది పార్ట్ టైమ్ చేసేటోళ్ళుంటారు. కొంతమంది పార్ట్ టైమ్‌తోని కుటుంబాలుంటాయి. ఇట్లా రకరకాల నిరుద్యోగాలున్నాయి. ఇందులో ప్రధానంగా పని చేసుకుందామన్నా దొరకందే రియల్ నిరుద్యోగం. సో, దీనికి సంబంధించి ఉద్యోగం, నిరుద్యోగానికి సంబంధించి వచ్చినప్పుడు, ఉద్యోగం అంటే వాడు బతుకుదెరువు చేసేటువంటిది ఉద్యోగం. ఏదైనా ఒక పని చేసుకుంటే దానికి డబ్బులొస్తాయి. అది రోజువారీగా ఇస్తారా? వీక్లీ ఇస్తారా? లేపోతే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని గంటలకు కల్పిస్తుంటారు. గంటకింత అని కొన్ని గంటలకి. అట్లిస్తారా? లేకపోతే 15 రోజులకొకసారి ఇస్తారా? నెలకొకసారి ఇస్తారా? కొన్ని సంవత్సరం ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సాఫ్ట్‌వేర్ రంగం డెవలప్ అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి లేకపోతే సంవత్సరం పర్ యానమ్ ఇంతని అమౌంట్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. మధ్య మధ్యలో ఏదో అడ్వాన్స్‌లు ఇస్తారట్టుంది. సో, ఇవి ఉద్యోగానికి సంబంధించినయి. కానీ ప్రభుత్వ రంగంలో సపోజ్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే 11 నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు 11-15 లక్షలు. సరే ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్స్ 20 లక్షలు. అన్నీ కలుపుకున్న 20 లక్షలు. తెలంగాణ రాష్ట్ర జనాభా 4,00,00,000. మరి మిగిలినోళ్ళంతా ఎక్కడ చేయాలి? ప్రైవేట్ వ్యవసాయ రంగంలో పనిచేయాలి. ఇతర రంగాల్లో పనిచేయాలి. ఇతర రంగాల్లో ప్రొవైడ్ చేయాలి. అందుకోసం ప్రైవేటు రంగంలో కూడా పనిచేసే అవకాశం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉన్నది. ముఖ్యంగా అనేక యువజన ఉద్యమాలు, యువజన సంఘాల లీడర్లు చెప్పేదేందంటే, ఉద్యోగం వీలైనప్పుడు 35-45 సంవత్సరాల మధ్యన ఉద్యోగం వీలైనప్పుడు, లేదా 25-45 మధ్య జాబ్ వచ్చేదాకా వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పేసి, ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వమని చేస్తున్నారు. కొన్ని అది కూడా ఇంప్లిమెంటేషన్ అయింది కొన్ని రాష్ట్రాలకు సంబంధించి. కానీ ఎందుకనో మరి అది సరైన గైడ్‌లైన్స్ లేకపోవటం ఏదో నిరుద్యోగ భృతి జనరల్‌గా యువజన సంఘాలు ఎప్పుడు డిమాండ్ చేస్తా ఉంటుంటాయి. సో, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తోనే నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేదనేది అదొక భాగం. ఎందుకంటే నైపుణ్యాన్ని పెంచుకోవటం ద్వారా ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటది. ఎక్కువ కుటుంబాల పోషణ కూడా జరుగుతది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటది. రిజర్వేషన్ వల్లనే ఉద్యోగాలనేది అనవసరపు మాట. ఎందుకంటే లేటెస్ట్‌గా జరిగినటువంటి ఎంబీబీఎస్ ఎగ్జామ్స్‌కి సంబంధించి నీట్ ఎగ్జామ్స్‌లో రిజర్వేషన్‌లో 58% మార్కులు ఉన్నోళ్ళకి సీటొస్తే రిజర్వేషన్ కోటాలలో ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాలలో 16% మార్కులు వచ్చినోళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చారు. ఎవరు ఏది నిజము, ఏది అబద్ధం, ఏది ప్రయోజనం, ఏది ప్రయోజనాత్మకం కాదు అనేది ఇక్కడ మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. సో, అందుకోసం ఇందులో గ్రామీణ నిరుద్యోగత ఉంది, పట్టణ నిరుద్యోగత ఉంది, స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఇవన్నీ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకమైన పని చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఇంకొక రకమైన పని చేస్తారు. వీటన్నిటికి సంబంధించి స్కిల్ నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఆహ్, పారిశ్రామిక రంగమే గాకుండా వ్యవసాయ రంగంలో కూడా చిరుధాన్యాల డిమాండ్ ఉన్నది. ఆరోగ్యానికి మంచిదవి. ఈ ఈ రక వైట్ రైసు, గోధుమలు ఫుడ్ ఎక్కువ తింటే షుగర్ బాధితులు ఎక్కువవుతున్నారని చెప్పేసి చాలామంది మెడికల్ డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో, అందుకోసం ఏం చేయాలి? చిరుధాన్యాలు మళ్లించాలి. షుగర్ పేషెంట్‌లు అంటుంచితే పండ్లు, ఫలాలకు సంబంధించి రోజు 300 గ్రాములకు పైగా పండ్లు, ఫలాలు తినాలి. పండ్లు, ఫలాల వైపు తినే వైపు ప్రజలను మళ్లించాలి. ఆ విధంగా రైతులు బాగుంటారు, ఆరోగ్యాలు బాగుంటాయి, ఇతర ఉపాధి మార్గాలు కూడా పెరుగుతాయి. ఎప్పుడు పారిశ్రామిక రంగంలో ఫ్యాన్ కింద ఉద్యోగాలే కాకుండా ఇతర రంగాలను స్ట్రెంథెన్ చేయడం ద్వారా అట్లా ఉపాధి మార్గాలు పెరుగుతాయి. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాం. స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల ఎక్కువ పని చేయగలుగుతాడు. అతను రోజు ఒక పని చేసినప్పుడు కొన్ని వస్తువులు సృష్టించగలుగుతున్నాడు అనుకుందాం. లేదా కొంత ఉత్పత్తి చేస్తాడు. అది నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన శిక్షణ ఇచ్చినప్పుడు ఇంకెక్కువ ఉత్పత్తి జరగడానికి ఆస్కారం ఉంటది. అందుకోసమే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ దేశవ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. అందులో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పొందిన తర్వాత ఉపాధి దొరకట్లేదు. ఉపాధి దొరికినా తగినటువంటి వేతనాలు దొరకట్లేదు. ఇయన్నీ సమస్యలున్నాయి. సో, అందుకోసం నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏ దేశంలోనే ఉందంటే ఏ దేశం లేదు గానీ, కాపోతే కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి బిలో 10 ఉన్నది. అది 5%, 6%, 7%, 8%, 9% అట్లా ఉంచండి. బిలో 10% నిరుద్యోగిత శాతం ఉన్న చోట దేశాల్లో ప్రాబ్లమ్ లేదు. కానీ ఇండియా లాంటి చోట్ల 30, 40, 50% నిరుద్యోగం ఉన్నది 100కి.
సో, ఈ ఇందువల్లనే ఇంక ప్రజలు ఏదైతే ఉందో ముఖ్యంగా అంటే ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తుంటే కూడా అట్లా పేదలవుతా ఉన్నారు. కార్మికులు ఇది యువతకు సంబంధించిన సమస్యే కాదు. పని చేసుకునేగలిగేటువంటి అందరికి సంబంధించిన సమస్య ఇక్కడ కనపడతా ఉంది. చాలా ప్రభుత్వ రంగ సంస్థలను లాకౌట్ చేస్తా ఉన్నారు. కొన్ని సంస్థలను ప్రైవేట్‌గా అమ్మేస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రైవేటు గవర్నమెంట్ ఇచ్చినంత శాలరీస్ ప్రైవేట్ రంగంలో ఇవ్వరు. సో, ఇవన్నీ ఉన్నాయి. ఆ విధంగా రకరకాల నిరుద్యోగాలకు గురవుతా ఉన్నారు. ఆ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది మనం చెప్పక తప్పదు. సో, వివిధ రంగాల్లో అప్పుడున్నటువంటి దాని ప్రకారం వాళ్ళకి ఏ రంగాలు ఎక్కువ డిమాండ్ ఉంది రాబోయే దశాబ్ద కాలం, రాబోయే 2 దశాబ్దాలు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఏది బాగుందో ఆ రంగాలకు సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళని ఆ వైపుగా మళ్లించడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతది. తద్వారా కుటుంబంలో ముందు ఒకళ్ళకి ఉపాధి ఉంచినా ఆ కుటుంబం అంతా బతుకుతది. దానివల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయి. అశాంతి జరగదు. చదువుకునే పిల్లలుంటే చదువుకుంటుంటారు. అట్లా ఇక హౌస్ వైఫ్స్ వీళ్ళంతా ఇంట్లలో పనే వాళ్ళకి సరిపోద్ది. వాళ్ళకి నెలకి 70,000 కాదు రూ. 1,00,000 ఇవ్వాలి. అదొక భాగం. ఇంట్లో పని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సో, ఇవన్నీ ఉన్నాయి. అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఖాళీగా ఉన్న ఉద్యోగాలంటే భర్తీ చేయటం వల్ల కూడా కొంత నిరుద్యోగం తగ్గుతది. ఓ కవి అన్నాడట, "విద్యార్థుల ఎగుమతి, నిరుద్యోగుల దిగుమతి చేయగల చదువుల రేవులు యూనివర్సిటీలని" చెప్పేసి చెప్పినట్టుగా ఉంది. అది వాస్తవం కూడా. సో, అందుకోసం నిరుద్యోగ సమస్య అత్యంత తీవ్రమైంది. ప్రతి ఒక్కళ్ళు దాని మీద వేతనంతో కూడిన సురక్షితమైనటువంటి ఉద్యోగాలు కావాలని కోరుకుంటారు. దానికి తప్పేం లేదు. నైపుణ్యం ఉందా లేదా అనేది నైపుణ్యం ఉన్నదాన్ని బట్టే ఎక్కువ ఉపాధి పొందగలుగుతారు. ఆ విధంగా ముందుకు పోగలుగుతారని మనవి చేస్తున్నాను. సో, ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దాదాపు 50,00,000 యువత శ్రామిక శక్తి ఆహ్, ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్య తీవ్రంగా ఉన్నది. యువత నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏటా దాదాపు 50,00,000 మంది యువత శ్రామిక శక్తిలో చేరుతున్నారు. కానీ వాళ్ళు చాలా మందికి వేతనంతో కూడిన పని దొరకటం లేదు. తాజా సర్వే ప్రకారం దేశంలో 15, 29 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళలో ప్రతి 6గురిలో ఒక నిరుద్యోగి ఉన్నాడు. నిరుద్యోగులందరూ సెకండరీ పాఠశాల విద్య పూర్తి చేసుకున్నటువంటి యువత ఉన్నది. ఆ నిష్పత్తి 2000 సంవత్సరంలో 54% ఉండగా 2022లో 66% పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లరికల్ ఉద్యోగాల్లో కొన్ని వందల ఖాళీలు భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించగానే వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ అప్లై చేసుకుంటున్నారు. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏందంటే అటెండర్, గుమస్తా ఉద్యోగానికి కూడా డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు, గ్రాడ్యుయేట్లు, ఎంటెక్‌లు చదువుకున్నోళ్ళు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఎంటెక్‌లు చదువుకున్నోళ్ళు వాళ్ళు వెళ్తున్నారంటే ఎట్లున్నదో నిరుద్యోగం చూడండి. అందుకోసం ఉపాధి మార్గాలను పెంచే చదువులుంటే మంచిగుంటదనేది ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి సో, నిరుద్యోగం లేనటువంటి దేశమే ఎక్కువ ఉత్పత్తి జరుగుతది. తద్వారా ఎక్కువ మంది ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆళ్ళ తలసరి ఆదాయాలు పెరుగుతాయి. నిజ జీవితాలు, కుటుంబాల అభివృద్ధి జరుగుతాయి. నిజ జీవితాలు వెలుగులోకొస్తాయి. ఆ వైపుగా పాలక ప్రభుత్వాలు కొత్త పరిశ్రమలు పెట్టిస్తారా? వ్యవసాయ రంగాన్ని ఇతర ఆధునిక పద్ధతుల్లో పండ్ల రంగమా, చిరుధాన్యాల రంగమా, వివిధ రంగాలు ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ పంటలు పండించడం, ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్‌పోర్ట్స్ పెంచే ప్రయత్నం చేయటం, మనం పండించేటువంటి పంటలు దేశాల్లో ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడికి అమ్మే ప్రయత్నం చేయటం, వ్యవసాయ రంగాన్ని ఉపయోగించుకుంటూ పారిశ్రామిక రంగ ఉత్పత్తులు కూడా మన దేశానికి అవసరాలు సరిపడా పోను మిగిలిన విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయగలిగే అవకాశం చేయటం. ఆ విధంగా ఒకవైపు విదేశీ నిధులు వస్తుంటే మనకు కూడా రౌండ్ జరుగుతూ ఉపాధి జరుగుతది. అందుకోసం జేఎం కీన్స్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త అంటాడు, దేశంలో యువతకి లేకపోతే ప్రజలకి పనులు లేకపోతే గుంటలు తవ్వి గుంటలు పూడ్పించి జీతాలేయండి అంటాడు. సో, తద్వారా అసలు అంటే వాళ్ళ మానవ వనరులను ఉపయోగించుకోవాలనేది దాని సారాంశం. చాలా దేశాల్లో ఇట్లాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇబ్బందులున్నాయి. సో, అందుకోసం దానిలో ఏ రంగం అయితే ఉన్నదో దాంట్లో కొత్త రంగాలు ఏమన్నా ఇప్పుడు ఆక్వాకల్చర్ వచ్చింది. పట్టు పురుగుల పరిశ్రమ వచ్చింది. వీటికి సంబంధించి రైతులకు వాళ్ళకి లేదు. ట్రైనింగ్ ఇయ్యండి ఒక 10 రోజులో, నెల రోజులో. వాళ్ళు ఇంకా దాంట్లో రంగాల్లో డెవలప్‌మెంట్ అవుతారు. ఇంకా నలుగురికి ఉపాధి కల్పించగలుగుతారు. ఆ విధంగా ప్రతి రంగంలో ఏదైతే డిమాండ్ ఉందో ఆ రంగాలను అభివృద్ధి చేయటం ద్వారా, ఆ విధంగా ముందుకు పోవడం ద్వారా ఎక్కువ మేలు జరుగుతది. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఏ దేశం అయితే నిరుద్యోగ సమస్యను అధిగమించగలిగితే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ఆస్కారం ఉంది. ఆ వైపుగా అడుగులు వేయాలని, భారతదేశం కూడా అందులో ముందుండాలని, ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.